కాంతారా చాప్టర్ 2. అది 1847వ సంవత్సరం. ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో కొంతమంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు దైవాన్ని నమ్ముకుంటూ ఉన్నప్పుడు ఒక రాజు తన సంతోషాన్ని వెతుక్కుంటూ కొండలు, సముద్రాలు ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగి చూశాడు. కానీ అతడికి ఎక్కడ చూసినా తనకి సంతోషం దొరకదు. అప్పుడు గజ్జల శబ్దం తనకి వినబడుతూ ఉంటుంది. అప్పుడు ఆ రాజు ఆ దైవం దగ్గరికి వెళ్ళి చేరుకుంటాడు. అప్పుడు ఆ దైవం ఇలా అంటుంది, ఆ ప్రజలు నాకు, మీకు దైవం కావాలి అన్నప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి అంటూ ఆ దైవం ఒక్కసారిగా అరుస్తూ స్వరం ఎక్కడి దాకా వినపడుతుందో ఆ స్థలాన్ని మొత్తం నాకు ఇవ్వాలి అంటాడు. అప్పుడు ఆ రాజు ఆ మాటకు ఒప్పుకొని సుమారు 1000 ఎకరాల స్థలాన్ని ఇస్తాడు. అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ స్థలం దక్కించుకోవాలని చాలామంది చనిపోయారు. ఆ స్థలం, ఆ ప్రజలు, ఆ దైవం గురించి, అలాగే కాంతారా పార్ట్ 2 కథ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో కాంతారా చాప్టర్ 2 స్టోరీని తెలుసుకుందాం. ఈ స్టోరీని కేవలం ఊహించి చెప్పడం జరిగింది. ఇంకా ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి సూపర్ స్టోరీ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 50K లైక్స్. ఇక లేట్ చేయకుండా కాంతారా చాప్టర్ 2 స్టోరీలోకి వెళ్ళిపోదాం. అడవిలో నివసిస్తున్న ప్రజలు కేవలం దైవం మీద, అడవి మీద జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. అలా సంబరాలు, సంతోషాలు ఉన్న సమయం. అలా ప్రతి ఏటా జరిగే కోలంలో ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అప్పుడు అడవిలో జరిగే వింత శబ్దాలు అక్కడ ఉండే ఆఫీసర్స్కి తెలుస్తాయి. అక్కడ వింత శబ్దాలు ఎందుకు వస్తున్నాయో, అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియడం లేదు. అక్కడ పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ అందరూ భయపడుతూ అడవిలోకి వెళ్తారు. ఒక్కసారిగా పెద్ద చెట్టు వాళ్ళ మీద పడి మంటలు వస్తాయి. అలా పోలీసులు అడవి నుంచి తప్పించుకుంటూ వెళ్తారు. అలా చీకటి అడవిలో వాళ్ళు భయపడిపోతారు. మరుసటి రోజు శివకు అర్థమవుతుంది ఇలా పోలీసులను భయపెట్టింది ఎవరు అని. ఇలా మీకు కూడా డౌట్ రావచ్చు, అది ఎవరో కాదు, ఆ దైవమే వాళ్ళను భయపెట్టేలా చేసింది. ఇలా చేయడానికి కారణం పోలీసు వాళ్ళు ఉత్సవాలు జరగకుండా ఆపి ఉంటారు. అందుకే ఇలా జరిగి ఉంటుందని శివ కూడా అనుకుంటాడు. సాయంత్రం అయ్యింది. వేటకు వెళ్ళాలి అని శివ తన మనుషులు కలిసి అడవిలోకి వెళ్తారు. పందిని తుపాకీతో కాల్చుతారు. కానీ అక్కడికి వెళ్ళి చూసేలోగా మాయమై ఒక్కసారిగా శివ దగ్గరకు వచ్చి భయపెడుతుంది. శివ పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా ఒక ప్లేస్లో ఆగిపోతాడు. శివకు ఆ ప్లేస్లో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తాడు. ఒక మనిషి శూలం పట్టుకొని చేతిలో రక్తం కారుతూ కనిపిస్తాడు. అందరూ భయపడిపోయి ఇంటికి వెళ్తారు. శివకు ఆ రాత్రి పడుకున్నప్పటికీ నిద్ర రావడం లేదు. చెవిలలో ఏడుపు శబ్దాలు వినపడుతున్నాయి. లేచి చూస్తే అలాగే వినపడుతూ ఉంటాయి. ఒక్కసారిగా నర్తకుడు ఉన్న దైవం కనిపిస్తుంది. అప్పుడు శివ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. వాళ్ళ అమ్మను ఇలా అడుగుతాడు, నాకు నిద్రలో దైవం శబ్దాలు, గజ్జల శబ్దాలు వినపడుతున్నాయి. అప్పుడు శివ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, మన కుటుంబంలో ప్రతి తరం నర్తకుడిలా కోలన్లను వేస్తారు అని శివకు అంటుంది. శివ ఆ మాట పట్టించుకోడు. మరుసటి రోజు పోలీసులు ఆ స్థలం దగ్గరికి వచ్చి ఆక్రమించుకునేలా చేస్తారు. వారిని కొడతారు. అలా పోలీసులు వాళ్ళను భయాన్ని తెప్పించేలా చేస్తారు. ఆ రాయిని వాళ్ళు పూర్వీకులు కొలుస్తూ ఉండేవారు. ప్రజలు ఆ రాయికి పూజలు చేస్తూ ఉండేవారు. కానీ కాలం అనంతరం అందరూ మర్చిపోయారు. అలా జరిగినందుకు ఆ దైవం ఏడుస్తూ శివ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది, ప్రజలు మరియు అడవి బాగుండాలంటే దైవానికి పూజలు చేయాలని. అలా దైవాన్ని తీసుకొని అడవి వెంట వెళ్ళి పూజ దగ్గరికి చేర్చి కోలన్లని వేస్తారు. అలా అంత బాగుంది అని కోలన్లలో నర్తకుడు చెప్తాడు. కానీ భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చనే అంటాడు. అప్పుడు పూజ ముగుస్తుంది. అక్కడితో ఇంటర్వెల్ సీన్. ఇక ఆ తర్వాత తూర్పు దిక్కున కొండలు, పడమర దిక్కున సముద్రం మధ్యలో అడవి ప్రజలకు ఏమి జరిగినా చుట్టూ దైవం అనుగ్రహం ఉంటుంది. అలా ప్రతి సంవత్సరం ఎద్దుల పోటీలను నిర్వహిస్తారు. ఈసారి కూడా శివ గెలుస్తాడు అని దొర మనుషులు శివను కొట్టి పోలీస్ ఆఫీసర్స్ చేత స్టేషన్కు పంపిస్తారు. శివ పోలీస్ స్టేషన్లో ఉన్నాడని పోలీసులకు తెలుస్తుంది. అప్పుడు శివను తప్పిస్తారు. శివ ఆ రాత్రి అడవిలోకి వెళ్తుంటాడు. ఒక్కసారిగా ఎదుట నర్తకుడిలా దైవం ఎదురవుతుంది. అప్పుడు అతడు భయపడిపోయి కిందకు పడిపోతాడు. లేచి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. చేతిలో పట్టుకున్న అగ్గి మాత్రమే దారిలో కనబడుతుంది. శివ ఇలా ఎందుకు జరుగుతుందని అనుకుంటాడు. ఆ ఊరి యొక్క దొర దైవానికి ఎదురుగా వస్తున్నాడు. ప్రజలను చంపాలని అనుకున్నాడు.
వచ్చే సంవత్సరం జరిగే కోలంలలో నర్తకుడి వేషం వేసే వ్యక్తిని చంపాడు అని మాటలు వినపడతాయి. శివ ఇలా అనుకుంటాడు, ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని. అలా కొన్ని రోజుల తర్వాత ఓ చీకటి రాత్రి మొత్తం లైట్స్ అన్నీ ఆరిపోతాయి. కలలో మాదిరిగానే నర్తకుడిని చంపి దైవం ఎదురుగా పడేసిపోతారు. వచ్చే జాతరలో ఎవరు కోలాన్ని వేస్తారు అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఈ సంగతి శివకు తెలియదు. అడవిలో వేటకు వెళ్ళి ఉంటాడు. కొన్ని రోజులు అక్కడే ఉండిపోతాడు. ఒక్కసారిగా అగ్ని ఆరిపోతుంది. శివను దైవం వెంటాడుతూ ఉంటుంది. వచ్చే సంవత్సరం జరిగే కోలంలలో నర్తకుడిలా వేషం వేయాలని దైవమే శివను ఎంచుకుంటుంది. ఆ ఊరి యొక్క దొర కొన్ని నెలల తర్వాత జాతరకు ఒకరోజు ఆ రాత్రి ఆ ప్రజలను చంపాలని, జాతరను చేయకుండా ఆపాలని దొర అనుకుంటాడు. ఒక్కసారిగా ప్రజల మీద దాడి చేసి భయంకరమైన యుద్ధం చేస్తాడు. శివ తండ్రి నర్తకుడిలా వచ్చి ఆ భయంకరాన్ని జరగకుండా ఆపి జాతర జరుగుతూ ఉన్నప్పుడు ఆ దొరను కత్తితో చంపుతాడు. అక్కడి ప్రజలు సంతోషంగా జాతరను చేస్తారు. అప్పుడు ఒక వ్యక్తి మాటలు వినబడతాయి. ఈ దైవం నిజమా లేక వేషాలు వేసి ప్రజలను మోసం చేస్తున్నావా అంటాడు. నేను నిజాన్ని, నేను దైవాన్ని అంటూ అడవిలోకి పారిపోతాడు. అలా శివ తండ్రి ఇద్దరు కలిసి ఆ ఊరిని, ఆ స్థలాన్ని రక్షిస్తూ అక్కడ అడవిలో కనబడకుండా ఉండిపోతారు. జాతరలో దైవాన్ని ప్రశ్నించిన వ్యక్తి వాళ్ళ తండ్రి లాగానే జాతర జరిగే మెట్ల మీదనే రక్తం కక్కుకుంటూ చనిపోతాడు. ఇక్కడితో కాంతారా చాప్టర్ 2 సినిమా అయిపోతుంది. ఈ వీడియోలో నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి 50K లైక్స్కి రీచ్ చేసి సూపర్ స్టోరీ బ్రోని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అంతే గాయస్. లవ్ యూ సో మచ్. బాయ్ బాయ్.